వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 17వ రోజు పారాయణం. 6వ కథ. విష్ణుదత్తుడు పిశాచమును వంచించి విప్రుని కాపాడుట. విష్ణుదత్తుని యుక్తియుక్తమైన తీర్పును వినుము. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసించుచుండిరి. ఆ బ్రాహ్మణుని భార్య రతీదేవి వంటి సౌందర్యవతి, పరమ పతివ్రతగాను ఉండేది. ఒకనాడు ఆ విప్రుడు ఒక పని మీద వేరే పట్టణమునకు పోవలసి వచ్చెను. 1 మాసం రోజుల వరకు తిరిగి రాలేనని ఆమెకు చెప్పి కావలసిన వస్తు సామాగ్రి అంతయు తెచ్చి అమర్చినాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పి దూర ప్రాంతమునకు పోయెను. ఆ సాధ్వి బహు జాగ్రత్తగా తలుపులు బంధించుకొని తన పనులు చేసుకొనిచున్నది. అదే రోజు రాత్రి కొంచెము ప్రొద్దుపోయిన వెనుక తలుపు తట్టిన చప్పుడు కాగా ఆమె చిన్న సందులో నుండి చూచి భర్తయేనని నిర్ణయించుకొని తలుపులు తెరిచినది. ఎదురుగా భర్త నిలబడి ఉండగా ఆమె ఆశ్చర్యముతో 1 నెల రోజుల వరకు పని ఉన్నదని పోయితిరి కదా, అప్పుడే తిరిగి వచ్చినారేమని ఆమె ప్రశ్నింపగా, మధ్యదారిలోనే నా స్నేహితుడు కనిపించి ప్రస్తుతం ఆ పని వాయిదా పడినదని, 1 నెల తరువాత మనం పోవలెనని చెప్పెను. ఆయనను నిన్ను విడిచి ఉండుటకు కూడా కష్టమే సుందరి అనుచుండగా ఆమె పొంగిపోయి సకల ఉపచారములు చేసినది. ఆ వచ్చినవాడు బ్రహ్మపిశాచము. ఆ బ్రాహ్మణుడు గ్రామాంతరం పోవుటను కనిపెట్టినాడు. సరిగా ఆ బ్రాహ్మణుని రూపమును ధరించి ఆ పతివ్రతను మోసగించినాడు. ఆమె అమాయకురాలు. వారిని భర్తయేనని నమ్మి సకలము అప్పగించినది. ఆమెకు ఆ రాత్రి సంపర్కము చే సమయంలో ఆ ఉద్ధృతిని భరించలేక చాలా బాధ కలిగినది. ఏదో మార్పు కలదని గుర్తించి తన భర్త కాదేమోనని అనుమానము కలిగినది. కానీ ఎవ్వరికీ చెప్పుకొను ధైర్యం లేదు. ఇట్లే రోజులు గడుచుచున్నవి. ఆమె శరీరము చిక్కి శల్యమైపోయెను. సరిగా నెల రోజులు గడిచినవి. ఆ పతివ్రత యొక్క అసలు భర్త వచ్చెను. ఆమె దిగ్భ్రాంతురాలయ్యెను. అతను వచ్చేసరికి ఈ పిశాచము నట్టింటిలో తిష్ట వేసుకొని ఉండి, ఎవడురా నీవు అనగా, మోసగాడు ఎవడిరా నీవు అనెను. నా ఇంటిలో ఉండి నన్ను ఎవడందువా అని ప్రథముడనగా, తిరిగి మోసగాడు నా ఇంటిలోనే నేనున్నానన్నాడు. ఇట్లు వాదించుకొనుచుండగా చుట్టుప్రక్కల వారందరూ గుమికూడిరి. వీరిరువురు ఒకే రూపముతో ఉన్నారు. అసలు వారెవరు, మోసగాడెవరు అను నిర్ణయం చేయలేకపోయిరి. ఆ బ్రాహ్మణులు అట్లు, నేనే అసలు వాడను, నా ఇల్లు నా భార్యను వీడు అనుభవిస్తున్నాడని ఒకడనగానే మరొకడు కూడా అదే మాట అంటున్నాడు. ఇరుగు పొరుగు వారు గుర్తించలేకపోయిరి. రూపము మాట తీరు అన్నీ ఒకటిగానే ఉన్నది. ఇట్లు జగడమాడుచుండగా అందుండి ఒక వృద్ధుడు ఇట్లు చెప్పెను, మాతాపురమునందు విష్ణుదత్తుడన్న దత్తభక్తుడు గలడు. ఈ విషయమునందు అతడు సత్యమును తెలుపగలడని సలహా చెప్పెను. అప్పుడు అందరూ ఈ వింత వివాదమునకు తీర్పు ఎలా ఉండునో చూడవలనని కుతూహలముతో వారిని తీసుకొని మాతాపురమునకు పోయిరి. విష్ణుదత్తునికి మ్రొక్కి ఆ 2 బ్రాహ్మణులను ఆ సాధ్వీయును విషయమును వివరించిరి. విష్ణుదత్తుడేమి చెప్పునోయని జాగ్రత్తగా గమనించుచుండిరి. వారి ముఖ కవళికలు విష్ణుదత్తుడు పరిశీలించెను. ఆ రాక్షసుని ముఖము ధైర్యముతోనూ అసలు భర్త ముఖము దైన్యముతోనూ ఉండెను. విషయము తెలిసినను రుజువు చేయవలసి ఉన్నదని ఆలోచించి, ఓ బ్రాహ్మణులారా, మీకు కొన్ని పరీక్షలు పెట్టి గాని ఈ విషయం చెప్పుటకు వీలు లేదు. దానికి మీరిద్దరూ సిద్ధమేనా అని ప్రశ్నించెను. ఇరువురు సిద్ధమేననిది. ముందుగా వారిద్దరి నొసట 1, 2 నా ముద్రలు వేసెను. తరువాత ఇద్దరికీ ఇట్లు చెప్పెను, బ్రాహ్మణులారా, ఈ పట్నంలో ఎన్ని దేవాలయములున్నవో అందు ఏ దేవతలున్నారో మీరు ఈ పురము చుట్టూ తిరిగి వచ్చి నాకు చెప్పవలెను. ఎవరు ముందుగా వచ్చెదరో, అన్ని వివరములు సరిగా చెప్పెదరో దానిని బట్టి నిర్ణయం ఉండును అని చెప్పి ఇరువురిని పంపెను. వారి వెంట కొందరు పౌరులు కూడా పోయిరి. రాక్షసుడు అందరికన్నా ముందుగా వచ్చి తాను చూచి వచ్చినవన్నీ వివరించెను. అసలు బ్రాహ్మణుడు తిరిగి కాళ్ళు చచ్చుపడి కొందరు తోడు రాగా నిదానముగా వచ్చెను. తరువాత వారిద్దరికీ మరి ఒక పరీక్ష పెట్టెను. ఎదురుగా ఉన్న పర్వతమునకు ప్రదక్షిణము చేయుచు అక్కడ నివసించుచు అనేక మంది మునులున్నారు.
వారికి ప్రణమిల్లి వారి గోత్రనామములు తెలుసుకొని వచ్చి చెప్పవలనని షరతు పెట్టెను. ఈసారి కూడా రాక్షసుడు తొందరగా వచ్చి విష్ణుదత్తునకు వివరములు చెప్పి తానే అసలైన భర్త అని తలెగుర వేసి నిలిచెను. అసలు బ్రాహ్మణుడు అర్ధరాత్రి వరకు నడిచి వచ్చి వేసారి పడిపోయెను. తానే గెలిచానని పిశాచము సంతోషంగా కనిపించెను. విష్ణుదత్తుడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మరి ఒక పరీక్ష ఇప్పుడు చెప్పెదను. ఈ పరీక్షలో నెగ్గిన వారిని అసలు ఈమె భర్త అని నిర్ణయించెదను అనగా రాక్షసుడు సమ్మతమే అని గర్వంగా అన్నాడు. అప్పుడు ఒక కమండలం తెప్పించాడు. దానిని చూపి ఎవరు ఈ కమండలంలోనికి దూరి ముందుగా వచ్చెదరో వారే గెలిచినట్లు అనగానే అదెంత పని అని రాక్షసుడు సూక్ష్మరూపం ధరించి కమండలంలో దూరాడు. విష్ణుదత్తుడు దానిపైన గట్టి బిరడాను పెట్టి వాని శక్తిని తన మంత్రశక్తితో నిర్వీర్యం చేశాడు. అంతటితో అందరి మనసులు కుదుటపడినవి. ఆ సాధ్వి కిన్నురాలై ఇన్ని రోజులు తాను నరకం అనుభవించి తినని, ఇక తనకు మరణమే శరణమని భర్త పాదాలకును విష్ణుదత్తుని పాదాలకు మ్రొక్కినది. ఏ స్త్రీకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని వాపోయినది. అప్పుడు విష్ణుదత్తుడు ఇట్లు చెప్పెను, అమ్మా, నీవు దోషివి కావు. ఏలననగా శాస్త్రానుసారంగా దయ్యాలు భూతాలు వాటికి రూపం లేదు. అవి నిజదేహాలు కావు. అందువలన నీ పాతివ్రత్యం ఏమీ చెడలేదు. మీరిరువురు కలకాలం అన్యోన్యంగా జీవిస్తూ పుత్రపౌత్రాభివృద్ధి నొందగలరని దీవించి పంపెను. దేవేంద్ర, శాస్త్ర పరిజ్ఞానము భగవత్కృప చేత సాధించలేని కార్యమే ఉండదు. కానీ వేదాల పట్ల, శాస్త్రాల పట్ల, భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటేనే అన్నీ సుసాధ్యం కాగలవు. సంశయాత్మునకు ఏమీ దక్కదు అని బృహస్పతి బోధించెను. ఈ వృత్తాంతమంతయు వేదధర్ముడు దీపకునకు చెప్పెనని సూత మహాముని శౌనకాదులకు వివరించెను. మరి ఒక కథను ఇట్లు చెప్పెను. 7వ కథ. విష్ణుదత్తుడు విప్రకుమారునికి బోధించుట. దేవేంద్రునకు దేవగురువు బృహస్పతి ఇట్లు చెప్పెను. ఒక గ్రామంలో శుద్ధ శ్రోత్రియులైన బ్రాహ్మణ దంపతులకు చాలా కాలము తర్వాత ఒక పుత్రుడు కలిగెను. అతడు ఉన్మత్తుని వలె, జడుని వలె స్తబ్దుగా ఉండెను. పసివాని వలె ప్రవర్తించును. పెద్దవాడగుచున్నను ఎక్కడంటే అక్కడనే మలమూత్ర విసర్జన చేయుచు ఆ తల్లిదండ్రులను కష్టపెట్టుచుండెను. అతని తల్లిదండ్రులు బాధపడి ఎన్నో వైద్యములు చేయించిరి. భూత వైద్యము కూడా ఉపకరించలేదు. వారికి సంతోషము గూర్చినట్లు కొందరు మాతాపురమునందు దత్తభక్తుడైన విష్ణుదత్తుడను బ్రాహ్మణ శ్రేష్ఠుడు కలడు. అతడు మహాశక్తివంతుడు. రోగము ఏదైనా తన మంత్రశక్తితో బాగు చేయును. పిశాచ పీడలైనా తొలగించబడునని చెప్పిరి. ఆ వార్త వారి చెవులకు అమృతవాక్కుగా తోచినది. వెంటనే కొడుకును వెంట తీసుకుని విష్ణుదత్తుని కడకు వచ్చినారు. విష్ణుదత్తునికి తమ బాధలన్నీ తెలుపగా ఆయన వారితో, అన్నీ దత్తకృపతో సరియగును. మీరు చాలా దూరం నుండి నడిచి వచ్చినందున బాగా అలసిపోయినారు. ముందు స్నానాదులను ఆచరించి మా ఇంటి వద్ద భోజనం చేయండి, తర్వాత అన్నీ మాట్లాడుదామని చెప్పగా తల్లిదండ్రులు అట్లే భోజనమునకై పోయిరి. కొడుకు నేను రానని విష్ణుదత్తుని ఎదుటనే ఉండెను. విష్ణుదత్తుడు అతని ప్రక్కకు చేరి ఇట్లు ప్రశ్నించెను. మహాత్మా, నీవెవరివి? ఏ కార్యం మిగిలి ఉన్నదని ఈ శరీర ధారణ చేసినావు? నిన్ను దర్శించి నేను ధన్యుడనైనాను. ఎంతో కష్టపడి తల్లిదండ్రులను తీసుకొని వచ్చి నాకు దర్శనమిచ్చావు. నా వలన ఏమైనా కార్యము కావలసి ఉన్నదా? నేను చేయవలసిన కర్తవ్యం ఏమైనా ఉంటే చెప్పు అనగా ఆ పిల్లవాడు, నేను వచ్చానా? నాకు పనేమిటి? సృష్టి స్థితి లయాలన్నీ వాటంతట అవే జరిగిపోతున్నాయిగా. నాకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఈ విషయాలేవి నాకు అన్వయించవు అన్నాడు. ఆ మాటలకు సంతోషించి విష్ణుదత్తుడు ఆ బాలుణ్ణి కౌగిలించుకొని, మహాత్మా, నీవు చెప్పినదంతా సత్యమే. నీవు ఈ తల్లిదండ్రులకు పుత్రుడై పుట్టినది కూడా సత్యమే కదా. ఈ భూమిపైన పుట్టినందుకు స్వధర్మమును పాటించుట వలన నీ ఉనికికి భంగమేమున్నది? ఈ ధర్మాలన్నీ మీ నుంచి సృజించబడినవే కదా. విశ్వానికంతయు కార్యకారణ సంబంధము రచించిన వాడవు నీవే కదా. ఈ తల్లిదండ్రులను సంతోషపెట్టుటలోను వారికి శాంతిని చేకూర్చుటలో నీకు ఏమి కర్మబంధము కాగలదు? లోక శ్రేయస్సును కోరే అవధూతవే నీవు. నీకు ఏ కర్మ వల్లను బంధముండదు కదా. నీవు వారిని ఉపయోగించుకొని జన్మ తీసుకొన్నది వాస్తవము. కావున వారి సంతోషం కొరకు అన్ని కర్మలను ఆచరించు. నటనకైనా వారిని ప్రేమించు. నీవు మహానటుడివే, ఈ మాత్రం నటించలేవా? అద్వైత స్థితి నుండి దిగజారకుండగానే సకల కర్మలు ఆచరించు. కర్మ రహస్యం ఎరిగిన వాడవు. నీకు చెప్పవలసిన పని లేదు.
నీవు ఏ కర్మ సంక్షయం కొరకు ఈ జన్మ తీసుకొన్నావో దానికి కృతార్థన కల్పించమని నేను ప్రార్థిస్తున్నాను. నా యందు దోషమున్నచో క్షమించి సరిచేయమని చేతులు జోడించెను. అప్పుడు బాలుడు, సరే, నీవు చెప్పినదంతా ధర్మసమ్మతమే. ఆ ధర్మం కూడా నాచే నిర్మించబడినదే. నీవు మంచి సమయస్ఫూర్తి గలవాడవు. నీ మాటలతో నన్నే బద్ధునిగా చేశావు. ప్రమాదవశాత్తు ఈ దంపతుల వలన ఉపకారం పొందిన కారణంగా వీరి గర్భాన జన్మించాను. తిరిగి కర్మబంధాలలో చిక్కుపడుటకు ఇష్టం లేక స్తబ్దుడనై ఉన్నాను. ఇప్పుడు నీ కోరికపై వారికి శాంతి కలిగించేటందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. విష్ణుదత్తుడు చాలా సంతోషించాడు. ఆ బాలుని తల్లిదండ్రులు రాగానే వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు పుత్రుడు. ఎన్నడూ లేనిది ఇంతలో ఎంత మార్పు గోచరిస్తున్నదని వారు ఆశ్చర్యపోయి చూచుచున్నారు. విష్ణుదత్తుడింట కొన్ని రోజులు వారిని ఉంచుకొని తర్వాత వారి గ్రామానికి పంపినారు. విష్ణుదత్తుడు ఈ విధంగా అన్నింటికీ మంత్రశక్తి, తంత్రశక్తియే కాకుండా సమయోచితంగా శాస్త్ర సమ్మతమైన దృక్పథంలో సూచనలు చేస్తూ కొన్ని కోట్ల మందిని సన్మార్గంలో నడిపినాడు. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ తన జీవితాంతం ఇతరుల మేలు కోరుచూ జీవించాడు. శాస్త్రము మానవునికి సరియైన మార్గమునే బోధించును, కానీ అవగాహన లోపం వలన కొందరు అపార్థం చేసుకొందురు. ఇప్పుడు నీకు తెలిసినదా? శాస్త్రములన్నీ ధర్మ మార్గాచరణమునే ప్రబోధించును. దానిని వివిధ పంగుల తమకు అనుకూలంగా మలుచుకొనుట చేత మోహకముగా మారి వారిని కర్మబంధములో చిక్కుబడినట్లు చేయును అని తెలుపగా, దేవేంద్రుడు, గురుదేవా, నాకిప్పుడు సకల శాస్త్రములు మానవుల మేలుకే ఏర్పడినవని అర్థమైనది. ఇందు స్వార్థము లేని వ్యక్తిని శాస్త్రము కవచము వలె రక్షించుచున్నదని తెలిసినది అని ప్రణామము చేసి వీడ్కొనెను అని దత్తస్వామి కార్తవీర్యునకు బోధించిన దానిని వేదధర్ముడు దీపకునికి సూతుల వారు మునులకు చెప్పిరి. తదుపరి దీపకుడు కార్తవీర్యుణ్ణి దత్తుడెట్లు అనుగ్రహించినో వివరించమని కోరగా వేదధర్ముడిట్లు చెప్పసాగెను అని సూతుడు ప్రారంభించెను. కార్తవీర్యుడు దత్తాత్రేయ స్వామికి మొక్కి సిరి సంపదలు, లౌకిక జీవనమునందు పొందవలసిన సుఖములు పొందితిని. దేవదేవ, మరి నా జన్మకు మోక్ష మార్గము చూపి ఉద్ధరించుమని ప్రార్థించెను. దత్తస్వామి చిరునవ్వులతో, మానవ జన్మ లభించుట బహు దుర్లభము రాజా. అందు ఉత్తమోత్తమైన రాజుగా పుట్టి అపరిమితమైన బలము, తేజస్సు పొందితివి. నీకన్నా గొప్ప సంపద గలవారెవ్వరు? అయినను జ్ఞానము పొంది ముక్తి పొందవలనను కోరిక కలిగినదే. ఆహా, అది ఇంకనూ విశేషము రాజా. ఈ ముముక్షుత్వము కలుగుట నీ సాధన సఫలమైనట్లు తెలుపుచున్నది. రాజా, బంధము, మోక్షము అనునవి నీ అసలు స్వరూపమైన ఆత్మకు ఉన్నవా? బద్ధుడు, ముక్తుడను పదములకు అర్థమే లేదు. ఆత్మ ఎప్పుడూ ముక్తుడే. బంధమన్నది శరీరముతో తాదాత్మ్యం చెందినప్పుడు కలిగేడి భావము. జీవుడు, ఈశుడు, సంశుద్ధ చిత్తుడు, జీవదేవుడు, అవిద్య, విద్యలను ఆరును అనాది నుండి ఉన్నవే. నామరూపములను జీవుడు ధరించినందున అజ్ఞానమునకు స్థానం ఏర్పడినది. సద్గురుని తత్వబోధ ద్వారా అవిద్య తొలగిపోగా ఉన్నది బ్రహ్మమే కదా. తత్వదర్శికి సర్వత్రా స్వస్వరూప దర్శనమే కలుగును. శరీరమును, దాని భావములన్నింటినీ ప్రక్కకు తోసివేసిన జీవుడు తానే దేవుడుగా దేదీప్యమానముగా వెలుగుచున్నాడు. బ్రహ్మానందము, సత్యము, ఏకము, జ్ఞానము, అనంతము, అక్షరము, చిన్మాత్రము, అఖండము, తమఃపరము, నిత్యము, అవ్యయము, అద్వయమని అనుభవమగును. నీవు ఏ కార్యమును చేయుచున్నను నీ మనసునందు నన్ను ధ్యానించుచునే ఉన్నావు. సచ్చిత్తము యొక్క స్వరూపమిదే. నీవు చేసిన యజ్ఞము, యాగాల ఫలితములను నాకు అర్పించినావు. ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించు వానికి సరియైన గురుబోధ లేనిచో వాని ధ్యానమునకు అవరోధములు ఎదురగును. ఆవరణము, విక్షేపము అని 2 అవరోధములు కలుగును. ఆవరణమన్నది ధ్యాన స్థితిని నిలువనీయక పరిసరములందు దృష్టిని ప్రవేశపెట్టును. దానికి విక్షేపము తోడై సంసారమందు పరిభ్రమింపచేయును. కావున గురుబోధను సాధనముగా చేసుకొని ఈ జగత్తు యొక్క తత్వమును తెలియవలెను. మాయను అధీనమందుంచుకొనువాడు దేవుడు, మాయ యొక్క అధీనమందుండువాడు జీవుడు. మనస్సే జగత్తును కల్పించుచున్నది. కావున మనసును వశమందుంచుకొనవలెను. ఇది ఏ గొప్ప సాధన. భక్తితో మనస్సును పూరించి భగవంతుని పైకి మళ్లించి చేయు కర్మలు సత్కర్మలు. వాని ఫలితములను భగవంతునికి ధారపోయేవాడు సాధకుడు పవిత్రుడగుచున్నాడు. దేనికైనను ఓ రాజా, కార్తవీర్య, మానవ శరీరం అన్నది అవసరమే అయి ఉన్నది. అది లేనిదే జీవుడు ఉద్ధరింపబడుట ఎట్లు? అందువలన మానవ శరీరమునందున్నప్పుడే తత్వగ్రహణము చేసి
ఆత్మస్వరూపమును అనగా తన నిజ రూపమును ధారణ చేసి మాయను జయించవలెను. అనగా శరీరమును అధీనమందుంచుకొనుటయే. దృశ్యమానమైన జగత్తును మనసులోనికి రానియకుండుట చేత సాధకుడు పరనిర్వాణ నిర్వృత్తిని వెంటనే అందుకొనగలడు. దివ్యత్వముతో ప్రకాశించు స్థితికి చేరుకొనును. ఆ స్థితిలో జ్ఞానము వలన తత్వము విశదమగును. దానితో స్వప్రకాశమాన స్థితిని అందుకొనును. కావున ఓ రాజా, వివేకశీలికి ఈ జగత్తు లేదు. ఆ స్థితిలో ఈ జగత్తు కేవలం ఆత్మస్వరూపముగా కనబడును. ఇది యథార్థము అని పలుకగా కార్తవీర్యుడు, దేవా, నీ అమృతమయమైన బోధతో నా సంశయములు తీరినవి. నాకు అఖండ సుఖప్రదమైన ఆత్మను ఎట్లు ఎరిగి దృఢపరచుకొనవలెనో ఆ విధానమును తెలుపుమని కోరి చేతులు జోడించి ప్రార్థించగా దత్తస్వామి ఇట్లు చెప్పదొడంగెను. ఇది శ్రీ దత్త కథా సుధారణము. దత్త భాగవతం 17వ రోజు పారాయణం సంపూర్ణం.